ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. తమిళనాడులో వరుసగా రెండోసారి డీఎంకే కూటమి అధికారాన్ని చేపట్టనున్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మొత్తం 234 స్థానాలకు గాను మెజార్టీ మార్క్ 117 ఉండగా అన్ని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు డీఎంకే కూటమికే పట్టం కట్టాయి. అటు తొలిసారి బరిలోకి దిగిన తమిళ స్టార్ హీరో విజయ్ పార్టీ టీవీకే దాదాపు 15 పైగా సీట్లను గెలుచుకుంటుందని అంచనా వేశాయి. తమిళనాడులో మళ్లీ డీఎంకే కూటమికే ప్రజలు పట్టం కట్టినట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. తమిళనాడులోని 234 స్థానాలకు గాను ఏప్రిల్ 23న పోలింగ్ జరిగింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం డీఎంకే కూటమికే మరోసారి అధికారాన్ని ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం 234 స్థానాలకు గాను 125 నుంచి 145 సీట్లను డీఎంకే కూటమి గెలుచుకుందని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది. అన్నా డీఎంకే కూటమికి 65 నుంచి 80 స్థానాలు, తమిళ స్టార్ హీరో విజయ్ పార్టీ టీవీకేకి 18 నుంచి 24 స్థానాలు, ఇతరులు 2 నుంచి 6 సీట్లు గెలుచుకుంటారని అంచనా వేసింది. మ్యాట్రిక్స్ ప్రకారం డీఎంకే కూటమి 122 నుంచి 132 స్థానాలు, అన్నా డీఎంకే కూటమి 87 నుంచి 100, టీవీకే 10 నుంచి 12, ఇతరులకు 6 స్థానాలు వస్తాయి. డీఎంకే కూటమి 145 నుంచి 160 స్థానాలు సొంతం చేసుకుంటుందని చాణిక్య స్ట్రాటజీస్ అంచనా వేసింది. అన్నా డీఎంకే 50 నుంచి 65, టీవీకే 13 నుంచి 18 స్థానాలు, ఇతరులు 5 నుంచి 8 సీట్లు గెలుస్తాయని పేర్కొంది. పీమార్క్ ఎగ్జిట్ పోల్స్ సైతం డీఎంకే కూటమికే పట్టం కట్టాయి. డీఎంకే కూటమి 125 నుంచి 145 సీట్లు, అన్నా డీఎంకే కూటమి 65 నుంచి 85, టీవీకే 16 నుంచి 26, ఇతరులు 1 నుంచి 6 స్థానాల్లో గెలుస్తారని పేర్కొంది. డీఎంకే కూటమి 120 నుంచి 140 సీట్లను కైవసం చేసుకుంటుందని పీపుల్స్ ఇన్సైట్ వెల్లడించింది. అన్నా డీఎంకే కూటమి 60 నుంచి 70, టీవీకే 30 నుంచి 40, ఇతరులు 4 స్థానాలను సొంతం చేసుకుంటారని పేర్కొంది.